హీరో నాగచైతన్య హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకి విడాకులు తీసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట బెస్ట్ పేరుగా నిలుస్తుందని అంతా భావించారు. కానీ వీరు విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల సమయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతదే తప్పు లేదు, నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకున్నారు. విడాకులపై చైతన్య పెద్దగా మాట్లాడింది లేదు, కానీ శామ్ మాత్రం తన సినిమాలు విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ ఉంటారు. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని ఫ్యాన్స్ అయితే కోరుకున్నారు. అయితే వీరి విడాకులపై ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు కూడా చేసుకున్నారు. చైతన్య మరో అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు అని, సమంత విడాకులు తీసుకుందని ఆమె ఫ్యాన్స్ ఆరోపించగా, నటనకి దూరంగా ఉండాలని నాగచైతన్య ఫ్యామిలీ చెప్పినప్పటికీ సమంత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య ఫ్యాన్స్ వాదించారు. కారణం ఏదైనా ఈ టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే సమంతతో విడాకుల తర్వాత చైతన్య శోభిత ధూళిపాలతో ప్రేమ నడిపి ఆమెను పెళ్లి కూడా చేసుకున్నారు. సమంత మాత్రం సింగిల్ గానే ఉంటున్నారు. విడాకుల తర్వాత ఇద్దరు తమ తమ జీవితాల్లో బిజీగా ఉన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఈ జంట నేరుగా కలిసింది లేదు. ఇదిలా ఉంటే గతంలో నాగ చైతన్య మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. పెళ్లి తర్వాత చైతన్య రానా నిర్వహించిన ఒక షోలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన తన తొలి ముద్దు అనుభవం గురించి వెల్లడించారు. 9వ తరగతిలోనే మొదటి ముద్దు ఇచ్చిన విషయాన్ని చైతన్య బయటపెట్టారు. అయితే ఆ ముద్దు నా జీవితమంతా పనిచేసింది అని నవ్వుతూ చైతన్య చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఒక అభిమాని నాతో మాట్లాడుతూ సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం నాకు మర్చిపోలేని జ్ఞాపకమని చైతన్య తెలిపారు. ఆ ఇంటర్వ్యూ జరిగే సమయానికి చైతన్య సమంత కలిసే ఉన్నారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఏం మాయ చేసావేలో ఈ జంట ఒక రేంజ్లో రెచ్చిపోయారు. ఈ మూవీలో చైతు సమంత రొమాన్స్ సీన్లు ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో విడాకులు తీసుకున్నట్టుగా ప్రకటించారు.